ఇజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ మనం ఈ డెఫినేషన్స్ గురించి మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. డెఫినేషన్స్ అనేది మనం ఆబ్జెక్టివ్లో కానీ ఐపీఈలో కానీ మనల్ని అడగడు. బట్ ఏంటంటే దాని గురించి పరిపూర్ణంగా దాని డెఫినేషన్ కంటే కూడా దాని యొక్క మీనింగ్ మనం డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండింటి మీద బేసిక్గా ప్రిన్సిపల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ మీదే మొత్తం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ప్రిన్సిపల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం, జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం మీదే మనకి టోటల్ ఓవరాల్ ఈ కాన్సెప్ట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ మొత్తం అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వాటి గురించి మనకి పరిపూర్ణమైన ఐడియా ఉండాలి. డెప్త్ ఐడియా ఉంటే నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానివ్వండి, ఆబ్జెక్టివ్ క్రాక్ చేసేటప్పుడు కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఈ కాన్సెప్ట్ డెఫినేషన్స్ గురించి మీరు నో ప్రాబ్లం, అది గుర్తున్నా గుర్తు లేకపోయినా అదేం పెద్ద డెఫినేషన్స్ ఏమి మిమ్మల్ని ఎవరు అడగరు. ఓకేనా? సో ఇది డెఫినేషన్స్ పరంగా స్మాల్ చిన్న చిన్న డెఫినేషన్స్ మనం కంప్లీట్ చేసాం. నౌ ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. జనరల్ సొల్యూషన్ ఏదైనా ఈక్వేషన్ ఇచ్చేసి మనకి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్గా ఆ విషయం ఏంటనేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ sin 30 ఇందాక తీసుకోండి. sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా? ఇందాక చెప్పినట్టు y యాక్సిస్, ఇది x యాక్సిస్ అయితే సైన్ 30 degrees ఇక్కడ పాజిటివ్గానే ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లోనూ పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు sin θ దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే θ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? θని ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో 30 degrees అని రాస్తాం, π/6 అని రాస్తాం. π/6 కాకుండా ఈ యాంగిల్ కూడా పాజిటివే, పాజిటివ్ నెంబర్ కావాలి మనకి, ఇది కూడా పాజిటివే. అంటే దీన్ని ఏం చేస్తాం? పైలోంచి π-6 తీసేస్తాం. పై అంటే ఇదిగా మైనస్, మనం యాంటీ క్లాక్ వైజ్ వచ్చామనుకోండి, క్లాక్ వైజ్ వచ్చేది ఏమవుతుంది? ఇది నెగిటివ్ కదా, నెగిటివ్ అంటే తీసేయాలి కదా, ఇది π/6ని సబ్ట్రాక్ట్ చేయాలి. π/6ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది π/6, 5π/6 ఈ రెండు వాల్యూస్ θ ఈజ్ ఈక్వల్ టు దీనికి సొల్యూషన్స్ ప్రిన్సిపల్ సొల్యూషన్స్ ఇవి ఏంటి? 0 to 2π వరకు, 0 to 2π వరకు తీసుకుంటే π/6, π-π/6 రెండు వాల్యూస్ వస్తాయి. 0 to 2π వరకు తీసుకుంటే ఇట్స్ నాట్ ఏ జనరల్ సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ వరకు తీసుకుంటాం π/6, 5π/6. ఎందుకని? పాజిటివ్ వాల్యూ ఎప్పుడు కూడా మనం ఏం తీసుకుంటాం? ఎక్కడ తీసుకుంటాం? ఫస్ట్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో తీసుకుంటాం. అదే sin θ ఈజ్ ఈక్వల్ టు -√3/2 అనుకోండి. -√3/2 అనుకుంటే సైన్ ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్, ఇది sin θ 1/2 ఇది sin θ ఈజ్ ఈక్వల్ టు -√3/2 అనుకోండి. √3/2 అనుకుంటే అయితే మనకి ఆ వాల్యూస్ ఎక్కడ వస్తాయి? ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ను, ఫోర్త్ క్వాడ్రంట్ను సైన్ నెగిటివ్. ఇక్కడ పైనుంచి దీన్ని డైరెక్ట్గా మనం ఎలా రాస్తామనేది చెప్తాను. ఇక్కడ ఇది ఎంత? π/3 వాల్యూ, π/3, ఇది π/3, ఇది π/3. థర్డ్ క్వాడ్రంట్లో, ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ రెండు వాల్యూస్ తీసుకోవాలి. నెగిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ రెండు వాల్యూస్ తీసుకోవాలి. బై కన్వెన్షన్, నేను కన్వెన్షనల్లీ మనం సైన్ నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, దాన్ని ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకుంటాం. బై ది కన్వెన్షన్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలంటే ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకుంటాం, అలాగే నెగిటివ్ వాల్యూ తీసుకోవాలనుకోండి సెకండ్ క్వాడ్రంట్లోనూ తీసుకుంటాం. ఎందుకన్నా జనరల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. జనరల్ సొల్యూషన్ ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక థీరం గురించి మనం తెలుసుకుంటే మీకు క్లియర్ ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటనేది నేను
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, వింటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. థీరం 1లో థీరం 1లో జనరల్ సొల్యూషన్ ఆఫ్ general solutions of sin 0, cos 0, tan 0, sin sorry general solutions of sin theta is equal to 0, sin theta is equal to -1, sin theta is equal to 1, cos theta is equal to 0, cos theta is equal to 1, cos theta is equal to -1, అలాగే tan theta is equal to 0. వీటి యొక్క జనరల్ సొల్యూషన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. దాని మీద డిపెండ్ అయ్యే మిగతా వాల్యూస్కి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామన్నది తెలుస్తుంది. ఓకేనా? సో జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ sin theta is equal to 0, sin theta is equal to -1, sin theta is equal to 1, cos theta 1 0 -1, tan theta is equal to 0. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేస్ sin theta is equal to 0. sin theta is equal to 0 అయితే theta వాల్యూ ఎంత అవుతుంది? sin theta మరి sin ఎక్కడ 0 అవుతుంది? sin theta మనకి ఎక్కడ 0 అవుతుందో చూద్దాం. ఇది ఎక్సెస్ అనుకుంటే sin 0 అంటే ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అండ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ కూడా sin 0 అవుతుందని చెప్పుకున్నాం మనం. ఈ లైన్ మనం ఎలా డినోట్ చేస్తామని చెప్పాను? 2n π. ఈవెన్ నెంబర్ ఆఫ్ పైలన్నీ ఇక్కడ వస్తాయి. అలాగే ఈ నెంబర్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాను? ఆడ్ నెంబర్ని ఎలా చేస్తాం? 2n + 1 ఇంటూ ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఆడ్ నెంబర్, అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అన్నీ ఇక్కడ వస్తాయి. ఎందుకని? పై ఇది 2π, ఇది 3π, ఆడ్ నెంబర్ 5π, 7π, మళ్ళీ 9π, ఆడ్ నెంబర్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. అలాగే ఈవెన్ పైన ఇక్కడ వస్తాయి 2π, 4π, 6π, 8π. అంటే ఈవెన్ నెంబర్ 2n కింద రాస్తాము, ఆడ్ నెంబర్ 2n + 1 కింద రాస్తామని కూడా చెప్పాను నేను. అర్థమైందా? సో దానివల్ల ఈ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ని మనం 2n + 1 ఇంటూ పై కింద డినోట్ చేయొచ్చు. దీన్ని మనం 2n ఇంటూ పై కింద డినోట్ చేయొచ్చు. ఇక్కడ కూడా sin 0 అవుతుంది. ఇక్కడ sin ఏమవుతుంది? sin = 0 అవుతుంది. ఇక్కడ కూడా sin 0 అవుతుంది. 0 దగ్గర పై దగ్గర ఆల్రెడీ వీటి గురించి మనం డిస్కస్ చేసాం కూడా. సో ఇక్కడ 0 అవుతుంది, sin 0 దగ్గర 0 అవుతుంది, 2π దగ్గర 0 అవుతుంది. అలాగే 2π దగ్గర మళ్ళీ పై దగ్గర 0 అవుతుంది, మళ్ళీ 2π దగ్గర 0 అవుతుంది, మళ్ళీ 3π దగ్గర 0 అవుతుంది, 4π. అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర అన్నిట్లను కూడా, అంటే n = ఆల్ రియల్ నెంబర్స్ పెట్టండి, ఇంటీజర్స్ పెట్టండి. ఆల్ ఇంటీజర్స్ పెడితే 0 దగ్గర, పై దగ్గర, 2π దగ్గర, 3π దగ్గర, 4π దగ్గర, 5π దగ్గర, 6π, ఇలాగా ఆల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర sin 0 అవుతుంది. సో దీని జనరల్ సొల్యూషన్ మనం ఏ విధంగా రాస్తాం? ఇప్పుడు
జనరల్ సొల్యూషన్ రాయాలంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రెండింటిని కలిపి ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ని రెండింటిని కలిపి మనం ఏ విధంగా డినోట్ చేస్తామని చెప్పాను, ఎన్ పై అని డినోట్ చేస్తామని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను మీకు ఎన్ పై. ఇది జనరల్ సొల్యూషన్. దీనికి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0కి ఇది జనరల్ సొల్యూషన్ వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే ఏంటి, ఇంటీజర్. జెడ్ అంటే ఏంటి, ఇంటీజర్. ఇది జనరల్ సొల్యూషన్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0కి జనరల్ సొల్యూషన్ ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ చూడండి, జెడ్ బదులుగా మనం ఇంటీజర్స్ పెట్టండి. ఇంటీజర్స్ అంటే ఏం పెడతాం, 0, -1, -2, -3, 1, 2, 3, 4 ఇవన్నీ పెడతాం. 0 పెడితే 0 అవుతుంది, 0 దగ్గర సైన్ 0 అవుతుంది. 1 పెడితే పై దగ్గర కూడా 0 అవుతుంది. 2 పెడితే 2 పై దగ్గర 0 అవుతుంది. అలాగే ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కదా. సో దీని జనరల్ కాంపాక్ట్ ఫామ్లో రాయడాన్నే మనం జనరల్ సొల్యూషన్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ని మనం ఏదైతే ఉందో, కొన్ని అయితే లిమిటెడ్, అంటే మనం లిమిటెడ్గా రాయగలిగే సొల్యూషన్స్ ఉంటే మనం సెట్ ఆఫ్ సొల్యూషన్స్లో రాయచ్చు. బట్ వీ కెనాట్ రైట్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటే మనం ఏ విధంగా రాయగలుగుతాం. సో అటువంటి వాటిని మనం ఏంటంటే కాంపాక్ట్ ఫామ్లో చెప్పడాన్ని మనం ఏమంటే జనరల్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఈక్వేషన్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ని మనం కాంపాక్ట్ ఫామ్లో చెప్పడాన్నే కోర్స్ ఇదే జనరల్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. థీటా ఈజ్ ఈక్వల్ టు ఇదేంటిది 1, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై. ఇది జనరల్ సొల్యూషన్ ఫర్ ది ఈక్వేషన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ థీటా 1 ఎక్కడ అవుతుంది, ఇది థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్కడవుతుందో 1 లేక తీసుకుంటే సైన్ 90 దగ్గర 1 అవుతుంది. 90 అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాను, 4n + 1 ఇంటూ π/2 కింద డినోట్ చేస్తానని చెప్పాను. దీన్ని 4n + 3 ఇంటూ π/2 కింద డినోట్, దీన్నే మనం 4n - 1 ఇంటూ π/2 కింద డినోట్ చేయొచ్చు. ఇలాగ డినోట్ చేయొచ్చు, ఇలాగ డినోట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు దీంతో. లేదంటే దీన్ని 4n - 3 కింద కూడా డినోట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ లైన్ డినోట్ చేయొచ్చు. ఇక్కడ సైన్ ఏమవుతుంది, సైన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ సైన్ ఇది -1 అవుతుంది. సైన్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. డైరెక్ట్గా ఒకసారి చెప్పేస్తాను. ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ -1 అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1 అనుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 4n + 1 ఇంటూ π/2 దగ్గర ఇది దీని సొల్యూషన్ ఏమిటిది, 4n + 1 ఇంటూ π/2. ఇది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దీని యొక్క సొల్యూషన్ వేర్ n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. ఇలాగ -1 ఎక్కడ అవుతుంది, 4n + 3 దగ్గర. థర్డ్ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1. దీనికి సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్. ఇది జనరల్ సొల్యూషన్ రాసుకోవాలి, జనరల్ సొల్యూషన్. థీటా ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ దీనికి ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ టు 4n + 3 దగ్గర, 4n + 3 దగ్గర ఇది 4n + 3 ఇంటూ π/2 దగ్గర ఇది -1 అవుతుంది. సైన్ థీటా -1 అవుతుంది. వేర్ n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. ఫోర్త్ తీసుకుంటే సైన్ 0 అయింది, సైన్ థీటా 1 అయింది, సైన్ థీటా -1 అయింది. ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ 0 ఎక్కడ అవుతుంది, ఇప్పుడు కాస్ 0 ఎక్కడ అవుతుంది, కాస్ 90 0, సైన్ 91, కాస్ 90 0, ఇక్కడ 0 అవుతుంది. అలాగే 3π/2 దగ్గర కూడా 0 అవుతుంది. దీన్ని ఈ లైన్ని ఏ విధంగా డినోట్ చేస్తామని చెప్పాను, 4n + 1 ఇంటూ π/2 కింద డినోట్ చేస్తాం. దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తాం, 4n + 3
4n+3 ఇంటూ π/2 కింద డినోట్ చేస్తాం దీన్ని, ఈ లైన్ని. దీన్ని డినోట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, కాస్ =0 అవుతుంది. ఇక్కడ కూడా కాస్ ఏమవుతుంది, 0 అవుతుంది. కాస్ 90, 270 ఇవన్నీ కూడా కాస్ 0 అవుతుంది. ఈ లైన్ మీదకి వచ్చేటప్పటికి యాంగిల్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాస్ 0 అయిపోతుంది. ఇక్కడ కూడా కాస్ 0 అయిపోతుంది. ఈ రెండింటిని కలిపి మనం జాయింట్గా మనం ఏ విధంగా డినోట్ చేస్తాం, ఇది చెప్పని ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయాలు ఇవన్నీ. ఈ రెండింటిని 2n+1 ఇంటూ π/2 అని డినోట్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు దీనికి θ దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇప్పుడు 2n+1 ఇంటూ π/2. ఇది జనరల్ సొల్యూషన్ ఫర్ ఈక్వేషన్ cos θ = 0 వేర్ n బిలాంగ్స్ టు z. ఇది జనరల్ సొల్యూషన్. జిఎస్ అంటే అర్థం ఏంటి, జనరల్ సొల్యూషన్ అని ఉంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయితే నెక్స్ట్ cos θ = 1 ఎక్కడ అవుతుంది? cos θ = 1 ఎక్కడ అవుతుంది? ఇక్కడ cos 0 1 అవుతుంది, cos 0 1 అవుతుంది. ఇక్కడ దీని లైన్ని ఎలా డినోట్ చేస్తామని చెప్పాను, 2n పై డినోట్ చేస్తామని చెప్పాను. అలాగే ఇక్కడ ఏమవుతుంది, cos = 1 అవుతుంది, cos 0 1 అవుతుంది. ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా cos 0 కానివ్వండి, cos 2π కానివ్వండి, cos 4π 6π 8π ఏది వచ్చినా సరే ఇక్కడ ఈ లైన్ మీద అంటే పాజిటివ్ x యాక్సిస్ మీద కాస్ ఏమవుతుంది, 1 అయిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామని చెప్పాను, 2n+1 ఇంటూ ఈ లైన్ని పై కింద డినోట్ చేస్తాం. అలాగే ఇక్కడ కాస్ ఏమవుతుంది, కాస్ -1 అవుతుంది. అంటే cos π, cos 3π, 5π ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π దగ్గర cos -1 అవుతుంది. ఇప్పుడు cos θ = 1కి సొల్యూషన్ ఏంటి, ఎక్కడ 1 అవుతుంది cos θ, ఈ లైన్ మీద. ఈ లైన్ ఏ విధంగా మనం డినోట్ చేస్తాం, 2nπ. సో θ = 2nπ. ఇది జనరల్ సొల్యూషన్ వేర్ n బిలాంగ్స్ టు z. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద ఈక్వేషన్ cos θ = 1. ఓకే, తర్వాత ఇది 6th cos θ = -1. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. cos θ = 1 ఎక్కడ అవుతుంది, θ = ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π దగ్గర అంటే 2n+1 ఇంటూ π దగ్గర ఇది -1 అవుతుంది. వేర్ n బిలాంగ్స్ టు z. ఇది జనరల్ సొల్యూషన్. ఇది ఆటోమేటిక్గా మీకు తెలుసుకుంటే ఏంటంటే మిగతా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగం. ఇవి ఏంటంటే స్పెషల్ కేసెస్ అన్నమాట. జనరల్ సొల్యూషన్స్లోనే మనకి స్పెషల్ కేసెస్ లాగా చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత 7th వచ్చేసి tan θ = 0. tan θ = tan మళ్ళీ అక్కడ 0 అవుతుంది. tan ఎక్కడ 0 అవుతుంది, సైన్ ఎక్కడ 0 అవుతుందో tan కూడా అక్కడే 0 అవుతుంది, పాజిటివ్ దగ్గర. ఇక్కడ ఇది ఈ లైన్ని 2nπ, ఈ లైన్ ఏ విధంగా డినోట్ చేస్తాం, 2n+1 ఇంటూ π. ఆడ్ నెంబరు, ఈవెన్ నెంబర్. ఇక్కడ ఏమవుతుంది, tan = 0 అవుతుంది. ఇక్కడ కూడా tan π కానివ్వండి, 2π కానివ్వండి, π దగ్గర 2π దగ్గర 3π దగ్గర 4π అంటే ఆల్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π దగ్గర ఇది 0 అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం మిక్స్ చేసేయచ్చు. 2n+1 ఇంటూ πని 2nπని మిక్స్ చేస్తే ఏమవుతుంది, ఇది nπ అవుతుంది. రెండింటిని కలిపేస్తే nπ అవుతుందని ఆల్రెడీ చెప్పాను. nπ θ = nπ వేర్ n బిలాంగ్స్ టు z. ఇది దీనికి జనరల్ సొల్యూషన్. ఇజ్ ఇట్ క్లియర్? ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా?